వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క వక్త్రం, ఆ ముఖం ఉందే లక్ష్మీ పరీవాహం, లక్ష్మీ ప్రవాహంలా ఉంటుందట అమ్మవారి యొక్క ముఖం, లక్ష్మీ ప్రవాహంలా ఉంటుంది. మరి ప్రవాహం అనగానే అందులో చేపలు ఉండాలిగా, నీరు అనగానే చేపలు ఉండాలి కదండి. చేపలు లేకుండా నీరేమిటి? అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంటే అందులో చేపలు కూడా ఉన్నాయట. ఏమిటా చేపలు? వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. ముఖమంతా లక్ష్మీ ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో అటు ఇటు సంచరించే చేపలే అమ్మవారి యొక్క కళ్ళు. అందుకని మీనాక్షి. ఈ నామం చదువుతుంటే మీకు మీనాక్షి అన్న మాట గుర్తొచ్చింది అనుకోండి, మీకు లలితాదేవి దర్శనం అయినట్టే లెక్క. మీరు మధుర మీనాక్షి వెళ్ళక్కర్లేదు ప్రత్యేకంగా. అమ్మవారి కళ్ళు అనే చేపలు ఎటువంటివో తెలుసా? మనల్ని ఈ జీవితం మాయ అనే వలలో పడనీయకుండా ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర ఉండేలా చేస్తాయమ్మా.